హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగలక్ష్మీస్ కలెక్షన్స్. ఇవేమో తీపి గవ్వలు, ఇవేమో కారం గవ్వలు. మనం ఇంట్లోనే ఎంతో సులువుగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని, ఇది మైదా పిండి అండి. 1 కప్పు మైదాకి జస్ట్ క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యం పిండి వేయండి. ఇది స్వీట్ గవ్వలకు తయారు చేసే పిండి కాబట్టి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వేసుకొని, మరిగించిన ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని అయితే బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి సేమ్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. సెమీ సాఫ్ట్గా కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండిని కలిపేసేసుకొని ఒక 15 or 20 minutes మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కారం గవ్వలకి కూడా ఇలాగ వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని సేమ్ 1 కప్పు మైదా, ఇది కూడా క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యం పిండి వేసుకొని, ఇది కారం గవ్వలు కాబట్టి రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ కూడా మరిగించుకున్న ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మనం మర్దన చేసుకున్నట్టు కలుపుకోవాలండి. అలా చేసుకుంటే గవ్వలు క్రిస్పీగా అండ్ గుల్లగా వస్తాయన్నమాట. ఇవి కూడా వాటర్ పోసుకొని సేమ్ చపాతీ పిండిలాగే మనం కలుపుకోవాలి. పిండి మరీ జారుగా కాకుండా కొంచెం చపాతీ కన్నా కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదండి. సెమీ సాఫ్ట్గా మాత్రం ఉండాలి. ఇది కూడా మూత పెట్టేసి ఒక 20 minutes పాటు పక్కన పెట్టేద్దాం. ముందుగా మనం స్వీట్ గవ్వలకి కలుపుకున్నాం కదా, ఈ పిండిని గవ్వలు మనం ఏదైతే సైజులో చేసుకుంటామో అలాగా బాల్స్ చేసుకోవాలి. ఆ సైజులో మనం గవ్వలు ఏదైతే సైజులో చేసుకుంటామో అలాగా బాల్స్ చేసుకోవాలి పిండి అంతా కూడా. ఓకేనండి, ఇలాగా అన్ని బాల్స్ ఒకే సైజులో ఉండేలాగా చేసుకోవాలి. ఇవి తీపి గవ్వలకి బాల్స్, ఇవేమో కారం గవ్వలకి. ఇదేమో గవ్వలు చేసుకునే చెక్క అండి. దీని మీద ఈ బాల్స్ని నేను చూపించే విధంగా ఒత్తుకోవాలి గవ్వల షేప్లో. ఇప్పుడు ఏవైతే బాల్స్ చేసుకున్నామో అన్ని బాల్స్ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా గవ్వలన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, గవ్వల చెక్క మనకి బయట దొరుకుతుంది. ఈ విధంగా అన్నీ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ప్లేట్లో పెట్టుకోవాలి. కారం గవ్వల్ని కూడా అలాగే రెడీ చేసేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందు స్వీట్ గవ్వలకి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి వేయించాలండి. తర్వాత కారం గవ్వలు వేయించాలి. ఎందుకంటే కారం గవ్వలు వేయించినప్పుడు కారం అనేది ఆయిల్లోకి దిగుతుంది. అందువల్ల ముందు స్వీట్ గవ్వలు అనేవి మనం వేయించేసుకోవాలి. పైకి కిందికి కదుపుతూ లోన కూడా బాగా వేయించుకోవాలండి. లోపల కూడా వేగేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ గవ్వలు చాలా బాగుంటాయండి, క్రిస్పీగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయాలండి. మరీ ఎక్కువ కలర్ రాకూడదు, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా కలర్ అనేది మారిపోతుంది. ఈ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనండి, స్వీట్ గవ్వలన్నీ కూడా వేయించేసి పక్కన పెట్టేశాను. దానికి వేరే ప్రాసెస్ ఉంది. నెక్స్ట్ కారం గవ్వలు అన్నమాట. కారం గవ్వల్ని కూడా మనం ఈ విధంగానే వేయించేసుకోవాలి. కారం గవ్వలకి వేరే ప్రాసెస్ ఏమి ఉండదండి. ఇంకా ఇవి వేయించేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మనం కలిపేటప్పుడే ఉప్పు, కారం ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపడేలాగా మనం ఏ విధంగా తింటామో అలా వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోతుంది చల్లారాక. ఈ కారం గవ్వలని అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తీపి గవ్వల్ని మాత్రం మనం బెల్లం పాకం పెట్టుకోవాలన్నమాట. బెల్లం పాకానికి ఇలా నేను ఇనుప మూకుడు అయితే యూజ్ చేస్తానండి. ఒక 1/2 kg బెల్లం తీసుకొని కాస్త వాటర్ పోసి బెల్లాన్ని బాగా మరిగించుకోవాలి. కాస్త ఇలాచీ పొడి వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. బెల్లం అనేది తీగపాకం రావాలి. నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత గవ్వలు అనేవి మనం వేసేసుకుంటే సరిపోతుంది. స్వీట్ గవ్వలకి వేయించుకున్నాం కదండి, ఆ గవ్వలన్నీ కూడా బెల్లం పాకంలో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం అంతా గవ్వలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి.
స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇవి ఇలా కలుపుతూ ఉంటే ఒక 15 ఆర్ 20 మినిట్స్లో గవ్వలన్నీ కూడా ఈ బెల్లం పాకాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయండి. ఈ పాకం అంతా సరిపోతుంది. చూసారా ఎలా అబ్జర్వ్ చేసేసుకుందో? మొత్తం అన్నీ కూడా వాటికి విడివిడిగా వచ్చేస్తాయి, సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఆరిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. కొంచెం అలా కలుపుకుంటూ ఉంటే, లేదంటే మనం ఏదైనా ప్లేట్లో వేసి కూడా ఆరబెట్టుకోవచ్చు. చూసారు ఎలా సపరేట్ అయిపోయినాయో? అసలు చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకేసారి ఈ 2 రెసిపీస్ చేసేసేయండి. ఇంట్లో పిల్లలకి స్నాక్స్ కింద యూజ్ అవుతాయి. బెల్లం గవ్వలు, కారం గవ్వలు. తప్పకుండా మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.